2014లోనే గెలవాలి కదా, ఆలోచించాలి కదా అతను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేకపోతే చదువులు బీటెక్లు లేవు, ఎంబీబీఎస్ లేవు. మధ్యతరగతి వీళ్ళందరూ చదవగలిగేది 30-40%. బీటెక్లు నున్ను ఎంబీబీఎస్లు చదవాలంటే 30-40% కూడా నానా కష్టాలు పడి చదవాలి. 60% మంది అడ్మిషన్లు అయినాయి గత 10-15 ఏళ్ళ నుంచి అంటే రాజశేఖర రెడ్డి పుణ్యం. బట్ అది మొదట్లో ఫీలింగ్ ఉంది, తర్వాత రొటీన్ అయిపోయింది. అట్లాగే జగన్ ఇచ్చిన లెక్కలు కూడా అట్లా రొటీన్ అయిపోయింది. ఇవన్నిటి ఇంపాక్ట్ మధ్యన జగన్ దెబ్బతినడానికి ఈ సచివాలయ ఉద్యోగులు ఒకటి కారణమే. జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగులే వీళ్ళకేమైపోయింది, భారం ఎక్కువైపోయింది. ఎలా కంపేర్ చేసుకున్నారు వీళ్ళు భారం అని? ఖాళీగా కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న పని చాలా చిన్నది, 2000 మందికి సంబంధించిందే అని అనుకోరా. వాళ్ళలాగా కంఫర్ట్ కూర్చోవాలనుకున్నారు, లేదా వాళ్ళలాగా సంపాదించాలనుకున్నారు. జగన్ ఇచ్చిన 1.5 ఉద్యోగాలలో వాళ్ళలో నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళల్లో ఒక 70-80% వేసి ఉంటారు జగన్కి ఆ ఉద్యోగుల్లో. మిగతా ఓసీలు కానీ ఈవెన్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఓ 30% మంది కానీ జగన్ దిగిపోవాలని కోరుకుని ఓట్లేశారు. వాలంటీర్లు 4 లక్షల మందికి ఉపాధి ఇచ్చాడు అతను. 2.5 లక్షలు అంతకుముందు 4, తర్వాత 2.5 దిగిపోయినాడు. ఈ 2.5 లక్షల కుటుంబాలతో కలిపి ఓట్లేస్తే ఎనిపడేది అది జగన్ వేసుకున్నాడు లెక్క. కానీ వాలంటీర్లు ఏంటి, అసలు వాళ్ళు 10,000 ఇస్తానన్నారుగా, ఇంకోటి మా నెత్తిన బోర్డు అంత పని పెడుతున్నారే.